ఇంతసేపు ఎలా నిద్రపోగలిగాను? నో నో, మనం రూల్స్ మారుద్దాం. భార్యమణి, ముందు పాలు తాగు. సంథింగ్ రాంగ్. లేకుంటే నేను ఇంతసేపు నిద్రపోనా? గుడ్ మార్నింగ్ మై డియర్ శ్రీమతి. కాఫీ ఫస్ట్ క్లాస్గా ఉంది, వేడిగా తాగు. ఎందుకు నన్ను ఇంత చీట్ చేశారు? నేను నిన్ను చీట్ చేశానా? నెవర్. అటువంటి పని నీ భర్త ఏనాటికి చేయడు. ఇప్పుడు టైం ఎంతైంది? 8:30. ఇప్పటి వరకు నేను ఏనాడు 6 గంటల పైన పడుకుని ఎరగను. అటువంటి నేను మై మరచి 9 వరకు లేవలేదంటే దాని అర్థమేంటి? వెరీ సింపుల్. బాగా అలసిపోయి ఉంటావు, అందుకే హాయిగా ఎంతసేపు పడుకున్నావు. ఐ మీన్ నిద్రపోయావు. కాదు, కానీ కాదు. మీరు రాత్రి పాలల్లో నిద్ర మాత్రలు కలిపి నాతో తాగించారు. నేను ఇంతసేపు లేవకపోవడానికి అదే కారణం. నువ్వు పొరపాటు పడుతున్నావు డియా. కాదని నా మీద ప్రమాణం చేసి చెప్పండి. ఎందుకు ఎందుకు ఇలా చేతి లాగేసుకున్నారు? ఎందుకు ఎందుకు ఇలా నన్ను మీ నుంచి దూరం చేస్తున్నారు? నాకు మీ ప్రేమను పొందే అర్హత లేదనా? అటువంటప్పుడు దేనికి నా మెళ్ళో తాళి కట్టారు? మీతో సుఖపడాలనుకోవడం తప్ప? భారీగా నేను దానికి తగనా? ఏదేదో చేసి నన్ను దూరంగా దేనికి నెడుతున్నారు? నా శరీరం మనసు రెండూ మీ సొంతం కావాలని నేను ఆరాటపడుతున్నాను. నేను ఏదైనా తెలియక తప్పు చేస్తే నన్ను క్షమించండి, కానీ నన్ను పిచ్చిదాన్ని చేయకండి. ఏంటి పిచ్చి మాటలు? నువ్వు నా ప్రాణం రాణి. నేను దూరంగా ఉంచుతూ నేను నాలో రేగుతున్న కోరికల్ని చంపుకుంటున్నాను అంటే దానికి కారణం లేకుండా ఉంటుందనుకుంటున్నావా? అదే అడుగుతున్నానండి, ఏమిటా కారణం? నీకు జరిగింది ఫుడ్ పాయిజన్ కాదు రాణి. ఎవరో కావాలని నీతో విషం కలిపిన ఆహారం ఒకసారి కాదు, దాదాపుగా 10 రోజుల పైనే తినిపించారు. నేను చంపాలని ప్లాన్ చేశారు. ఆ రాక్షసులు చేసిన దానికి నీ రక్తం పూర్తిగా పాయిజన్ అయింది. ఆ పాయిజన్ నీ బ్రెయిన్ వరకు వెళ్ళింది రాణి. ఆ రక్తం పూర్తిగా తీసి కొత్త రక్తం ఎక్కించినప్పటికీ ఇంకా దాని ప్రభావం నీలో ఉంది. నువ్వు బ్రతకడం నేను చంపాలని ప్లాన్ చేసిన వాళ్లకు గొడ్డలు పెట్టయింది. ఈ పరిస్థితిలో నువ్వు తల్లివి కాలేవట. బిడ్డ ఏర్పడినా ఆ విష ప్రభావం వల్ల బిడ్డ బతకదట, అబార్షన్ అవుతుందట. అలా జరిగితే నీ ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ గారు చెప్పారు రాణి. అందుకే నిన్ను నా కోరికలకు బలి కాకుండా దూరంగా ఉంచుతున్నాను. నాకు నువ్వు కావాలి రాణి. దీనికోసం నిన్ను బలిపెట్టుకోలేను. బాగా ఆలోచించు రాణి. నీకు ఎవరైనా చాలా ప్రేమగా దాదాపు 10 రోజులు ఏదైనా తెచ్చి అతి అభిమానాన్ని కురిపిస్తూ తినిపించారా? అబ్బాబ్బాబ్బా, ఎంతసేపు కలుపుతావు కనకం? తినిపించు. ఇక్కడికి దేనికొదినా? నేను అక్కడికే వచ్చి తినేదానిగా. నువ్వు వచ్చేసరికి వేడి చల్లారిపోతుందమ్మా, అందుకే తెచ్చాను. ముందు తిను. గుర్తుకొచ్చిందా రాణి? వచ్చిందండి. ఎవరు వాళ్ళు? మా వదిన కనక, వాళ్ళమ్మ సుభద్ర గారు
నా మీద అతి ప్రేమను చూపించి తినిపించారు. నా అనుమానం నిజమైంది. అటువంటి రాక్షసుల్ని వదలకూడదండి. పోలీసులకు పట్టించాలి. దానివల్ల లాభం? లాభం లేకపోవచ్చు. ఇకపై ఆ ఇద్దరు చచ్చేలోపు ఎవరికి అపకారం చేయకుండా పాఠం చెప్పాలి కదా. డోంట్ వరీ, పైవాడున్నాడు, అంతా ఆయనే చూసుకుంటాడు. రిలాక్స్ ప్లీజ్. నువ్వు బిడ్డను నీ గర్భంలో నిలపగల శక్తి వచ్చే వరకు నేను నీకు దూరంగా ఉండక తప్పదు రాణి. అంతవరకు నువ్వు ఓర్పు వహించాలి. ప్లీజ్. మిమ్మల్ని సుఖపెట్టలేని ఈ జన్మ దేనికండి? అవే మాటలు రాణి. ఏ దూరం మనకు శాశ్వతం కాదుగా. ఆనందాన్ని తనివి తీరా అనుభవించే టైం చాలా దగ్గరలోనే ఉంది. అప్పుడు నా వల్ల కాదండి ప్లీజ్ వదలండి అన్నా ఈ శ్రీవారు ఈ శ్రీమతిని వదలరు. గుడ్. నా భార్య ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఇదిగో, నీ భర్తకు వంట కూడా తెలుసు. కాస్త రుచి చూసి ఈ కాఫీ ఎలా ఉందో చెప్పు. హలో, భయపడకు, నేను తాగాను, నాకేం కాలేదు, నువ్వు ధైర్యంగా తాగొచ్చులే. తాగు. నేను షూటింగ్కి వెళ్తున్నాను. రావడానికి లేట్ అవుతుంది. రేపు మీతో నేను వివరంగా అంతా మాట్లాడతాను. షూటింగ్ వద్దు మమ్మీ, డాడీ వచ్చారుగా, హాయిగా షికార్కి వెళ్దాం. నా చెల్లెలి కోరిక ప్రకారం దాన్ని నా కూతుర్నే చేసుకొని అమ్మ అని పిలిపించుకుంటున్నాను. హలో. హలో, ఆదిత్య గారేనా? అవును, మీరెవరు? ఆదిత్య, నా పేరు దామోదరం. చెప్పండి దామోదరం గారు. మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను ఆదిత్య. మాట్లాడండి. కానీ మీరు చాలా మాట్లాడాలి అంటున్నారు. మనం ఎక్కడైనా కలుసుకుంటే బాగుంటుందేమో. నాకు అలాగే అనిపిస్తోంది. కానీ మీ సందేహం నాకు అర్థమైంది దామోదరం గారు. కానీ నా వల్ల మీకు ఎటువంటి హాని కలగదు. మిమ్మల్ని నమ్మొచ్చంటారా? 100% మీరు నన్ను నమ్మచ్చు దామోదరం గారు. నేను మీ శ్రేయోభిలాషిని. మీరు ఆలోచించాల్సిన అవసరం కొంచెం కూడా లేదు దామోదరం గారు. నేను చెప్పిన ప్లేస్కి రావడానికి మీకు సరిపడదు అనుకుంటే మీరు రమ్మన్న ప్లేస్కి నేనే వస్తాను. లేదా నన్ను ఎక్కడ వెయిట్ చేయమంటారో చెప్పండి, నేను అక్కడే వెయిట్ చేస్తాను. మీ మనిషి ఎవరినైనా పంపి నన్ను పికప్ చేసుకోండి. అప్పుడు మీకు ఏ సందేహమో ఏమీ ఆలోచించాల్సిన అవసరం ఉండదుగా. ఓకే ఆదిత్య, నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి ప్రోగ్రాం చెప్తాను. నా మొబైల్ నంబర్ ఇమ్మంటారా? ఆ అవసరం లేదు, నాకు తెలుసు. మీకు తెలుసా? తెలుసు ఆదిత్య. ఎనీహౌ, మీరు నాకు ఇచ్చిన మాట తప్పకూడదు. ఐ మీన్, ఎటువంటి హాని కలగదంటున్నారే అది. షూర్. మరో మాట చెప్పండి. మీరు ఏదీ దాయకుండా నిర్మోహమాటంగా అన్ని విషయాలు, ఐ మీన్ నేను అడిగిన వాటన్నిటికీ సమాధానాలు చెప్పాలి. తప్పకుండా చెప్తాను. అట్ ద సేమ్ టైం అదే
నిజాయితీని నేను మీ దగ్గర నుంచి కూడా కోరుకోవడంలో తప్పులేదనుకుంటాను. ఐ మీన్ నా సందేహాలు. తప్పే లేదు. మనసు విప్పి నిజాలే మాట్లాడుకుందాం. థ్యాంక్స్. ఓకే, తొందరలోనే మీకు నా దగ్గర నుంచి కాల్ వస్తుంది. మనం ఎక్కడ ఎప్పుడు ఎలా కలుసుకోవాలో తెలియపరుస్తాను. మీ ఫోన్ కాల్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ దామోదరం గారు. బాయ్. కావలసిన తీగ కాలుకే తగిలింది అంటే ఇదే కాబోలు. నా మనసులో ఉన్న సందేహాలకు సమాధానం దామోదరం దగ్గర నుంచి రాబెట్టుకోవాలి. ప్రియ విషయంలో ఓ మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏమిటమ్మా కనకం, నిన్ను 4 రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్ గారు చెప్పారు కదా. ఈ పనులన్నీ చేయడానికి నేనున్నాను కదా. డాక్టర్ గారికి అత్తయ్య అలాగే చెప్తారు. పడుకొని నడు నొప్పెడుతోంది. నా వల్ల కాదు. పడుకుని నడువు నొప్పెడితే ఓ పని చేయవే, అటు ఇటు తిరుగు, నొప్పులన్నీ తగ్గిపోతాయి. చూసారా అత్తయ్య మీ అబ్బాయి హాస్యం? నేనేం హాస్యం ఆడడం లేదు, చాలా సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు రోజు 1 గంట పరిగెత్తావనుకో, పుణ్యం పురుషార్థం కలిసి వచ్చినట్టు నువ్వు లావు తగ్గి చాలా నాజుగా తయారవుతావు. చూసేవాళ్ళందరూ నిజంగా మంది చాలా కరెక్ట్ జోడి అంటారు. విన్నారా అత్తయ్య, నేను లావుగా ఉన్నానట. ఆయన అందం ముందు పనికిరానట, సన్నపడాలట. నేను ఉన్నమాటే కదా అన్నాను, ఐఎమ్ హ్యాండ్సమ్. ఒరే, ఒక్కసారి అద్దంలో చూసుకో నాయనా. హ్యాండ్సమ్ అట్ట హ్యాండ్సమ్. నా కోడలికేరా, కొంచెం లావుగా ఉన్నా నవ్వితే రత్నాలు ముత్యాలు రాస్తాయి. అమ్మమ్మమ్మ, ఆ రత్నాలు ముత్యాలు అలాగే పట్టుకో, కింద పడిపోతాయేమో మరి. అయితే నేను వెంటనే ఉద్యోగం మానేసి ఆ రత్నాలు ముత్యాలు తీసుకెళ్లి ఓ బంగారం కొట్టు పెట్టుకుని వాటిని మాలగా కట్టి అమ్ముకుంటాను, సరేనా? అమ్మో, చూడమ్మా. రాజేష్, భలే వాడేరా నువ్వు. ఇవాళ ఆఫీస్ లేదా ఏంటి? అందరూ కలిసి కేరింతలు కొట్టడం మొదలెట్టారు. చూడండి, మీ అబ్బాయి అందగాడట. వాడందం ముందు కోడలు దిగదుడపట. అది సరే గాని టైం అయింది, ముందు టిఫిన్ పెట్టు. సరే కూర్చోండి. అమ్మాయి నువ్వు కూర్చో, మీ ముగ్గురికి వడ్డిస్తాను. ముందు ఆయనకి మావయ్య గారికి పెట్టండి అత్తయ్య, మనం తర్వాత తిందాం. అవునమ్మా, మాకు పెట్టు. మాతో పాటు తింటే తక్కువే తినాలి కదా. మేము లేకుండా తింటే బాగా ఓ పట్టు పట్టొచ్చు కదా. మీరా, నీ దిశ తగిలి అసలు అన్నమే తినడం లేదు. అవును పాపం. నిజం చెప్పొద్దు, నీ కొడుకు కన్నా కోడలంటేనే చాలా ఇష్టం శాంత. అది నన్న సంగతి. మీ అందరికీ కోడలంటే చాలా ఇష్టం. నెత్తిని పెట్టుకొని చూసుకుంటున్నారు. కాని ఈవిడ గారు ఈ ఇంటి దీపాన్ని ఆర్పాలని శతవిధాలా ప్రయత్నం చేసింది. ఏంటమ్మా, పుట్టింటికి వస్తున్నా చాలా కోపంగా వస్తున్నావు. కడుపు మండిపోతుంటే కోపం రాకుండా ఎలా ఉంటుందమ్మా? ఏమైందమ్మా? కనీసం ఒక్క ఫోన్ అయినా చేయకుండా నీకు నువ్వుగా రావడం ఆశ్చర్యంగా ఉంది. అదే సమయంలో నేను చూస్తుంటే ఆనందంగానూ ఉంది. కానీ నీ కోపానికి మాత్రం కారణం ఏమిటో తెలియటం లేదు. నాకు అర్థమైంది మావయ్య గారు. నీకు నా మీద కోపం రావడం న్యాయమేనమ్మా. నా తల్లి మాట విని నేను చెయ్యరాని మహాపాపం చేశాను రాణి. ఆ భగవంతుడు నేను చేసిన దానికి సరైన శిక్ష వేశాడు. నా గర్భం పోయిందమ్మా. నా బిడ్డ నన్ను చీకొట్టి ఇటువంటి నీచ భావాలున్న తల్లి కడుపులో నేను పెరగనని వెళ్ళిపోయాడమ్మా. నాకీ శిక్ష చాలదా రాణి? చాలదనుకుంటే నువ్వు నాకు ఏ శిక్ష విధించినా ఆనందంగా భరిస్తానమ్మా, ఆనందంగా భరిస్తాను. వదినా, సారీ వదినా. ఏదో కోపంలో కాస్త పెడసరంగా మాట్లాడాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ వదినా, సారీ. నీకు జరిగిన అన్యాయానికి పూర్తి కారణం సుభద్రే. అందుకే మా చేత కాదు, సొంత కూతురు చేతే మెడబెట్టుకుని బయటికి తోయించుకుంది. అత్తయ్య వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదమ్మా, కూతురే తెరవేసింది. ఇక జీవితంలో తిరిగి చూడదు. ఈ ఇంటి గొప్పతనం, ఈ మనుషుల మమతానురాగాలు పూర్తిగా అర్థమయ్యాయి రాణి. ఏ జన్మలోనూ నేను చేసుకున్న పుణ్యం ఈ గడపలో కాలు పెట్టాను. ఇకపై నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు. ఆడపడుతూ చెప్పకుండా వచ్చి మనల్ని సర్ప్రైజ్ చేసింది. అలా నిలబెట్టేనా మాట్లాడడం? అత్తాకోడలు త్వరగా విందు భోజనానికి ఏర్పాటు చేయండి. నాన్న, మీరు కూడా నన్ను హాస్యం చేస్తున్నారా? మా మామగారేమీ హాస్యం చేయలేదు ఆడపడుచు గారు, ఉన్నమాటే అన్నారు. ఏమండి, మీరు ఆఫీస్కి లీవ్ పెట్టి
మీ చెల్లెలు గారికి ఏమేమి ఇష్టమో తీసుకొస్తే త్వరగా వంట రెడీ చేసి భోజనం పెడతాను. రాణి నీకు ఇష్టమైంది ఏమిటో చెప్పనా? చెప్పేస్తున్నాను. సద్దన్నంలో పెరుగు పోసి ఉల్లిపాయలు ముక్కలుగా కోసి దాంట్లో వేసి కాస్త ఉప్పు ఎక్కువగా వేసిస్తే దేవతలు అమృతం తాగుతారు చూసావు, ఆ విధంగా ఒక్క మెతుకు కూడా కింద పడకుండా నా కోపం లేదమ్మా, నా వల్ల కాదు. చాలు. అమ్మా రాణి, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటన్నయ్యా? మీ వదిన ఎక్కువగా పరిగెడితే సన్నబడిపోతుందమ్మా. తను సన్నబడిపోతే బాగోదు. ఇప్పుడు చూడడానికి ఇంపుగా ఉంది. నువ్వు నాకు హెల్ప్ చేయి. పాపం పరిగెత్తి తెలిసిపోయింది. దీని సద్దనం పెట్టు త్వరగా. అయ్యో ఓకే ఓకే సారీ 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 అమ్మా. ఏంటి శాంత, ఆ కన్నీళ్ళేంటి? కన్నీరు కాదండి, ఆనందం. ఎప్పుడూ ఈ ఇల్లు సంతోషంగా కళకళలాడుతూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అమ్మా ఆకలిస్తుంది రామ్మా. కూర్చోమ్మా. ఏంటి స్పెషల్ రాణికి సద్దనం పెట్టమ్మా. వద్దు సరే. హలో, ఐఎమ్ దామోదరం. ఐఎమ్ ఆదిత్య. మీరు ఇంత ఇమీడియట్గా నన్ను కలుస్తారని నేను అనుకోలేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు మీట్ యూ. ఇమీడియట్ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఉంది ఆదిత్య. ఆ కారణం ఏమిటో చెప్తారా? నేను జైలు నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక కారణం ఉంది ఆదిత్య. నా మీద లేనిపోని నేరాలు కల్పించి 7 సంవత్సరాలు శిక్ష వేయించిన ఆ తల్లి కూతుళ్లకు బుద్ధి చెప్పాలని, నా అభిప్రాయాలకు విలువనిచ్చేలాగా చేసుకుని, నేను కావాలని కోరుకున్న ప్రియతో, నా కూతురు అభినయతో విదేశాలకు వెళ్ళాలని.